హాయ్, దిస్ ఈస్ గుంటూరు పిల్ల. ఈరోజు మనం కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ గుంటూరు తక్కలపాడు రోడ్లో ఉంది. సో ఇక్కడ ఉన్నామన్నమాట. ఈ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ క్యాన్సర్ రిలేటెడ్ ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయనేది సీనియర్ కన్సల్టెంట్స్ని అడిగి మనం తెలుసుకుందాం. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటండి? హాయ్, ఐఎమ్ డాక్టర్ మాతి. ఐఎమ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ గుంటూరు. సో ఇవాళ మనము బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి తెలుసుకుందాం. సో స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మ్యామోగ్రమీ అంటే అది మనము 40 years పైమాట లేడీస్ అందరికీ, ఉమెన్కి అందరికీ చేస్తామన్నమాట. సో ఇట్ ఈస్ అ సింపుల్ మ్యామోగ్రామ్ టెస్ట్. అది బ్రెస్ట్కి ఎక్స్రే లాంటిది అనమాట. ఈ టెస్ట్ మనం ఎందుకు చేస్తామంటే నార్మల్గా మనకి గడ్డలు లేని వాళ్ళకి వెరీ ఎర్లీ స్టేజెస్లో అది గడ్డలాగా మారేకి ముందరనే మనము అర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కునేదానికి ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ చేస్తాం. సో అరౌండ్ 40 to 75 years ఏజ్ ఫీమేల్స్ వాళ్ళందరూ వన్స్ ఇన్ అన్ ఇయర్ ఖచ్చితంగా స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేయించుకుంటే మనం ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేయొచ్చు. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో కామన్గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చిన్న లంప్ అంటారంటే ఒక చిన్న గడ్డలాగా బ్రెస్ట్లో తెలుస్తుంది అనమాట. ఇది వెరీ కామన్ సిమ్టమ్. ఏంటంటే చంకల్లో కూడా గడ్డలాగా తెలవచ్చు. ఇంకోటి నిప్పుల్ డిశ్చార్జ్ అని అంటారనమాట. అంటే మనకి ఎరుపుగా కానీ లేదంటే చెడుగా కానీ నలుపుగా కానీ ఏదైనా నిప్పుల్ డిశ్చార్జ్ వచ్చినా కూడా అది కూడా వెరీ కామన్ సిమ్టమ్. బ్రెస్ట్ మొత్తం లావ్ అయ్యి ఎరుపుగా అవ్వడం కానీ అది కొంత అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్కి అదొక సిమ్టమ్. లైక్ రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు ఇట్లానే మనకి ఎడ్యుకేషన్లో అది చూస్తూ షీ నోటీస్ దట్ నిప్పుల్ అనేది కొంత లోపలికి వెళ్ళిందనమాట. సో ఆ నిప్పుల్ కొంత సడన్గా చేంజ్ వచ్చి అలా నిప్పుల్ లోపలికి వెళ్ళిన నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం. సో అలా మార్పు వచ్చినా కూడా దట్ ఈస్ ఆల్సో ఏ సింటమ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఏదన్నా మీకు డిఫరెన్స్ అనిపించినా కానీ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు తప్పకుండా కన్సల్ట్ యువర్ ఆంకాలజిస్ట్. మనకి ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే స్క్రీనింగ్ వచ్చేసి మనం ఏదైనా డిఫరెంట్గా చేస్తామా? వాళ్ళకి ఎలా చేస్తాం? యూజువల్గా మా దగ్గరికి ఎవరైనా ఇలా మా ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలా ఏదైనా క్యాన్సర్ రిస్క్ ఉంది అని మన దగ్గరికి వచ్చారంటే వీ టేక్ అ డీటెయిల్డ్ ఫ్యామిలీ హిస్టరీ అనమాట. ఎస్పెషలీ వాళ్ళ పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఉంటే ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్. సో వాళ్ళకి మేము హిస్టరీ తర్వాత కంప్లీట్ జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తాము. ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ప్రాబ్లీ వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేసి ఉంటే కనుక అవన్నీ కూడా మనం జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి ఒకవేళ వాళ్ళకి రిస్క్ ఉంది అనుకుంటే అలాంటి వాళ్ళకి మాత్రం కొంత అర్లీగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి రావచ్చు. మేబీ 40 years కన్నా ముందే అవసరం కావచ్చు. ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అలా ఏదైనా అర్లీగా చేయాల్సి వస్తే లెస్ దెన్ 40 years వాళ్ళకి మనము ఏదర్ అల్ట్రాసౌండ్ ద్వారా మ్యామోగ్రమీ కానీ లేదంటే ఎంఆర్ఐ బ్రెస్ట్ కానీ చేయాల్సి వస్తుందన్నమాట. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది మెయిన్గా ఏజ్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనము జెనెటిక్స్ అనేవి మనం చేంజ్ చేయలేము. సో కొన్ని మనం చేంజ్ చేయగలిగినవి ఏంటి అంటే కనుక ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి హార్మోనల్ థెరపీస్ కానీ వాడేటప్పుడు మేక్ ష్యూర్ యూ టేక్ యువర్ డాక్టర్స్ కన్సల్టేషన్ బిఫోర్ యూ యూజ్ ఎనీ హార్మోనల్ థెరపీస్. ఇంకోటి మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, గివింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ మెయింటైనింగ్ ఎ హెల్దీ వెయిట్ విత్ మోర్ ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫైబర్స్. ఇవన్నీ కూడా మనకి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల మనం అన్ని రకాల క్యాన్సర్ రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. అసలు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యంగ్స్టర్స్లో ఎక్కువ చూస్తున్నాం. అసలు దేనికంటారు? ఎందువలన వస్తుంది? సో ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కటే కాదు, ఇంతకుముందు మోర్ దాన్ 50-60 years వాళ్ళలోనే మనము క్యాన్సర్ ఎక్కువగా వినేవాళ్ళం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మేము మోర్ కామన్గా 30s, 40s వాళ్ళల్లో బాగా చూస్తున్నాము. ఈవెన్ పేగు క్యాన్సర్స్ కూడా అర్లీగా చూస్తున్నాము. 20-30 years లంగ్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. దీనికి అంతటికి అపార్ట్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ రిస్క్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ పొల్యూషన్ కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, దే కెన్ ఆల్ బీ కాజేటివ్ ఫ్యాక్టర్స్ అన్నమాట.